ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జూలై నెల సంవత్సరం బట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే ఏప్రిల్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి ఆతిథ్య సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల ఆతిథ్య సేవలు అయితే ఇందులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆతిథ్య బ్రహ్మోత్సవం. ఈ 4 సేవలు కూడా మనం ఆతిథ్య సేవల కింద పిలుస్తూ ఉంటామండి. ఇది టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి ఈ శ్రీవారిక ఈ ఆతిథ్య సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీటినే మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి ఈ సేవల్ని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారిక ఆతిథ్యంలో పాల్గొన్న తర్వాత శ్రీవారిక దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. శ్రీవారిక దర్శనం కూడా మనం శ్రీవారిక స్టార్టింగ్ అంటే శ్రీవారిక గోపురానికి పక్కనే ఉన్నటువంటి శబ్దం ద్వారా మనం శ్రీవారిక సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిక దర్శనం అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి ఈ దర్శన టికెట్లని జూలై నెల సంవత్సరం బట్టి కోటలో భాగంగా రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. ఇందులో కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా పాల్గొనాలి. అదేవిధంగా ఉంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, ఆతిథ్య బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముందుగానే విడుదలవుతున్నటువంటి ఈ శ్రీవారికి ఆతిథ్యాన్ని బుక్ చేసుకోండి. ఇందులో మనకు ప్రధానంగా అంటే శ్రీవారిక కళ్యాణం కానీ అదేవిధంగా ఉంజలి సేవ కానీ శ్రీవారిక ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి పంపించడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆతిథ్య బ్రహ్మోత్సవం సేవలు కానీ 2 కూడా మనకి శ్రీవారిక ఆలయానికి గోపురానికి ముందు భాగంలో మనకి అంటే మాడవీధులు ఉంటాయి కదండి. మాడవీధుల్లో మనకి శ్రీవారిక ఆతిథ్య బ్రహ్మోత్సవం సేవ అనేది ప్రతిరోజు సాయంత్రం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ అనేది మనకి శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురానికి పక్కనే మనకి అంటే కళావేదికకి మధ్యలో మనకి ఈ సహస్ర దీపాలంకరణ సేవ అన్నది జరుగుతుంటుందండి. తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ సేవను చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆతిథ్య బ్రహ్మోత్సవం కానీ అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఈ సేవలు చూసిన అనంతరం ఎవరైతే ఈ సేవకు తగ్గటువంటి టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవను చూసిన తర్వాత శ్రీవారిక దర్శనానికి అయితే పంపించడం ఉంటుంది. కాకపోతే తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవలను మనం చూడడానికి అవకాశం ఉంటుందండి. చూసిన తర్వాత ఎవరు ఏ కేటగిరీలో శ్రీవారిక దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ కేటగిరీలో వెళ్ళాలి. కాకపోతే ఈ ఆతిథ్యాలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు సేవ అనంతరం కూడా శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఏప్రిల్ 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి. వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. దాంతో కూడా మనకి వీటిని 500 రూపాయల దర్శన టికెట్కి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ వర్చువల్ సేవ టికెట్ అంటే మనకి ఇది ఆన్లైన్ సేవ అండి. అంటే మనం ఈ శ్రీవారికి ఈ 4 రకాల ఆతిథ్య సేవలు కూడా ఇందులో ఉంటాయి. అంటే కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆతిథ్య బ్రహ్మోత్సవం కానీ ఈ 4 రకాల సేవలు కూడా ఇందులోనే ఉంటాయి. కాకపోతే మనం ఇంటి దగ్గర కూర్చుని మనం బుక్ చేసుకునేటువంటి సేవ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో చూసిన తర్వాత శ్రీవారిక దర్శనానికి మాత్రమే మన తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే ఏంటంటే దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఆన్లైన్ సేవ అంటారు. ఉదాహరణకి చాలామంది శ్రీవారి భక్తులు వర్చువల్ సేవ బుక్ చేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి ప్రధానంగా మనకి వర్చువల్ సేవ టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే అందులోనే మనకి దర్శన టికెట్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఇది అంటే 2 స్టెప్పుల కింద జరుగుతూ ఉంటుంది. వర్చువల్ సేవ టికెట్ అన్నది మనకి స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో అందులో అయితే డైరెక్ట్గా వర్చువల్ సేవ అన్నది మనకి బుక్ చేసుకోవడానికి అంటే ఇంటి దగ్గర కూర్చొని ఈ మనం బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో అది చూడడానికి ఒక డేట్ అయితే శ్రీవారిక దర్శనానికి మరొక డేట్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే మనం ఈ స్టార్టింగ్ వర్చువల్ సేవ టికెట్లో మనం బుక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో దాని కిందే మనకి దర్శన టికెట్లు మీరు అనుకున్నటువంటి డేట్కి అందుబాటులో ఉందా లేదా అనేటువంటి విషయం మనకి కింద మనకి స్టార్టింగ్ హోమ్ పేజ్లో ఓం నమో వెంకటేశ్ స్టార్టింగ్ మనకి ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో దాని కింద మనకి దర్శన టికెట్ మనకి అందుబాటులో ఉందా లేదా అనేటువంటి విషయం అక్కడ ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి డేట్కి శ్రీవారిక దర్శన టికెట్లు అందుబాటులో ఉందో లేదో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్నటువంటి డేట్కి శ్రీవారిక దర్శన టికెట్ అందుబాటులో ఉంటే దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోండి. ముందు దర్శన టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందు వర్చువల్ సేవ టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ స్టెప్ కింద శ్రీవారిక దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ఒకవేళ గతంలో చాలామంది శ్రీవారి భక్తులు ఏప్రిల్ నెలలో మే నెలలో
జూన్ నెలలో కూడా వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడం మర్చిపోయారు కాబట్టి ఈసారి మీరు జూలై నెలకు సంబంధించిన కేటగిరీలో భాగంగా మీరు డైరెక్ట్గా దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అమౌంట్ అయితే మీరు కట్టడం అవసరం లేదండి. ఆల్రెడీ అమౌంట్ అన్నది వర్చువల్ సేవ టికెట్ డైరెక్ట్గా బుక్ చేసుకున్నప్పుడు కట్టేశారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మీరు దర్శన టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రేపు ఏప్రిల్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఆన్లైన్లో టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదలవడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ శ్రీవారికి దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మీకు అకామిడేషన్ వచ్చేసి ఏప్రిల్ 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ అయితే విడుదలవడం జరుగుతుందండి. ఇది ముందుగానే ఆన్లైన్లో శ్రీవారికి దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రమే అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఆన్లైన్లో దొరికేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, అదేవిధంగా 1500 వరకు కూడా ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే శ్రీవారికి దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా 2 కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు SMS చేసినట్లయితే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి. అదేవిధంగా మనకి 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది. ఈ అంగప్రదక్షిణ అంటే పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. అంగప్రదక్షిణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారు వాకలి, అదేవిధంగా మనకి ఆనంద నిలయం, దాని బయట నుంచి జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని మనం బయటకు వస్తాం కదండి. అక్కడైతే పడుకుని పొరుల దండాలు పెడుతూ శ్రీవారికి ఉండిలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ అండి. ఇది కూడా టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులోనే ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అదే రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ₹10,000 దర్శన టికెట్ అంటే శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకి VIP బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి ₹500. అదేవిధంగా మనకి అదే రోజున దర్శనం ప్లస్ అకామిడేషన్ 2 కూడా విడుదలవడం జరుగుతుంది. అకామిడేషన్ వచ్చేసి ₹1000 రూమ్ అయితే వీళ్ళకి VIP రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందని టోటల్గా మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో ఈచ్ పర్సన్కి ₹11,500 అవుతుంది. మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. ఈ ఆలయ నిర్మాణానికి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఒక VIP బ్రేక్ దర్శనం కూడా టీటీ దేవస్థానం వారు వీళ్ళు కల్పించడం జరుగుతుంటుంది. ఇందులో 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఈ సేవలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్కి అయితే మొదటి గడప దర్శనం అయితే అవ్వడం జరుగుతుంది. అంటే శ్రీవారికి మీకు ఇంచుమించుగా ఒక 5 అడుగుల డిస్టెన్స్ ఉంటుందండి. అదేవిధంగా ఆ రోజున శ్రీవారి దగ్గర పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒకే ఒక అవకాశం అంటే శ్రీవారిక లక్కీ డిప్లో అంటే సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన అర్చన సేవల తర్వాత మనకి అందుబాటులో ఉన్నటువంటి మరొక సేవ అది మరొక టికెట్ వచ్చేసి శ్రీవారి టెస్ట్ డోనర్స్. వీళ్ళకి ₹10,000 డొనేషన్ చేసినట్లయితే వీరు కూడా శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శ్రీవారిని దగ్గరికి వెళ్ళి మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున ఏప్రిల్ నెల మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించినటువంటి శ్రీవారిక ఉచిత దర్శన టికెట్లు అంటే స్పెషల్ కేటగిరీ కింద శ్రీవారిక దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. సీనియర్ సిటిజన్ అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు జీవిత భాగస్వామి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు కానీ దివ్యాంగులు కానీ మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఉచితంగా పొందవచ్చు. మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఏప్రిల్ నెల ఉదయం 10 గంటలకి జూలై నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ₹300 స్పెషల్ దర్శనం అన్నది శ్రీవారి భక్తులకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవచ్చు. ఈచ్ పర్సన్ వచ్చేసి 300 అండి. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా అకామిడేషన్ అయితే మొత్తం శ్రీవారికి ఆతిథ్య సేవలు కానీ ₹300 స్పెషల్ దర్శనం కానీ అదేవిధంగా అంగప్రదక్షిణ కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ దివ్యాంగులకు సంబంధించిన కోట కానీ ఎవరైతే ఆన్లైన్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి కూడా మనకి ఏప్రిల్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి
అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మే నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు అన్నది మనకి విడుదలవడం జరుగుతుందండి. ఇది ఒక నెల ముందు అయితే విడుదలవడం జరుగుతుంది. మనకి రేపు మే నెలకు సంవత్సరం బట్టి కోటలో భాగంగా ఈ నెల ఏప్రిల్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీకి సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు అన్నది పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 రూపాయలండి. ఇందులోనే మీకు 300 రూపాయల స్పెషల్ దర్శనం అన్నది మీకు కల్పించడం జరుగుతుంది. శ్రీవారి యొక్క వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు తిరుమల కొండపైన మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి కలిపి మొత్తం టోటల్గా 1600 రూపాయలు శ్రీనివాస దివ్యానుగ్రహ వామం టికెట్లు అండి. ఇదే శ్రీనివాస దివ్యానుగ్రహ వామం టికెట్లు మనకి తిరుపతిలో ఏ రోజుకి ఆ రోజు ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ టికెట్లు అయితే లిమిట్గా ఉంటాయి. అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో శ్రీవారి యొక్క ఈ విశిష్ట వామం టికెట్లు అన్నది 1600 రూపాయలు మీరు చెల్లించి ఈ టికెట్లు అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. మనకి తిరుపతిలో అల్లిపేట దగ్గర మనకి గో ప్రదక్షిణశాల ఉందండి. అక్కడికి వెళ్తే చెప్తారు. అడ్రస్ తెలియకుండా అక్కడ ఉన్నటువంటి టీడీ సభ్యులను అడిగితే వాళ్ళ అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏ రోజుకి ఆ రోజు మీకు ఆఫ్లైన్లో ఇస్తారు కాబట్టి మే నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ జూన్ నెలలో కానీ ఎవరైతే తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీకు ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకుని శ్రీవారిని మీరు దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.